హాయ్ ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పీల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, అలాగే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోనే ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది తీసేసిన తర్వాత కొంచెం నూనె పోసి మసాలా దినుసులు కూడా వేసి ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొంచెం పెరుగు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా వేగుతున్న దాంతో ఈ మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసి మంచిగా కలుపుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చాక తగినన్ని నీళ్ళు పోసి బాగా కలుపుకున్న తర్వాత దగ్గర పడ్డాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది.